చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక రాజు నివసించేవాడు. ఆ రాజుకి ఒక కుమార్తె ఉండేది. ఆమె ఎంత గయ్యాలి అంటే తోటి వారిని కూడా సహించేది కాదు. అలానే తన సేవకులని మిగతా వాళ్ళని కూడా చాలా చిత్రహింసలు పెట్టేది. ఒకరోజు ఆమె నదిలో స్నానం చేస్తుండగా ఇది గమనించిన ఆమె సేవకులు ఆమెని త్వరగా రాజ్యానికి వెళ్దామని కోరగా ఆమె అందుకు పట్టించుకోక అక్కడే నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. దట్టమైన గాలులు మరియు వర్షం తాకిడి వల్ల ఆమె అక్కడే ఉండిపోతుంది. సేవకులు రాజ్యానికి చేరుకొని ఆమె తప్పిపోయిందని రాజుకి చెప్తారు. ఇది విన్న రాజు చాలా బాధపడుతుంటాడు. అలా ఆమె ఆ నది ఈదుకుంటూ ఒక ఒడ్డుకు చేరుతుంది. అక్కడే ఆ నది ఒడ్డున ఒక సాధువు నివసించేవాడు. ఆ సాధువు ఆమెను చూసి జాలితో ఆమెని కొద్ది రోజుల పాటు తమ ఇంట్లో ఉండమని కోరుతాడు. కానీ తను ఎప్పుడూ అలాంటి దురుద్దేశంతో ఉండడు. కానీ ఈ రాజకుమారి అతనిని తన ప్రేమతో పెళ్లి చేసుకోవాలని కోరగా ఆ సాధువు అందుకు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారు. ఈ రోజుల తర్వాత వారు పక్క ఊరికి వెళ్ళి జీవనోపాధిగా మజ్జిగను అమ్ముకుంటూ ఆ ఊరిలోనే జీవించేవాడు. కొద్ది రోజులకి ఆ ఊరిలో చాలా మంది దుండగులు దాడి చేసి ఆభరణాలని అలానే విలువైన వస్తువులని తీసుకుని వెళ్తారు. అలానే ఈమెను కూడా తీసుకుని వెళ్తారు. దుండగుల నాయకుడు ఈమెని తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈమెని అతని ఆస్థానానికి తీసుకుని వెళ్తాడు. ఇది తెలుసుకున్న ఈ సాధువు ఆమెకున్న ప్రేమని చూసి ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇతను ఎలాంటి ఏర్పాట్లు కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె సాధువు వద్ద తిరిగి రాకపోగా ఆ దుండగుల నాయకుడితో జీవించాలని అతని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. సాధువు నుంచి ఆమె తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సాధువుకి ఒక కబురు పంపుతుంది. ఆమె చాలా బాధపడుతుందని అలానే ఆమె తను లేకుండా జీవించలేదని కబురు పంపిస్తుంది. ఇది విన్న సాధువు ఆమెను ఎలా అయినా రక్షించాలి అనే ఉద్దేశంతో ఆ దుండగుల ఆస్థానానికి వెళ్తాడు. అక్కడున్న సేవకులతో బంధించి ఒక గదిలో ఉంచమని కోరుతుంది. మరియు ఆ దుండగుల నాయకుడితో మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అది నిజమే. ఒకవేళ నా భర్త తిరిగి వస్తే అతన్ని మీరేం చేస్తారు అని అడగ్గా ఆ దుండగుల నాయకుడు చాలా కోపంగా అతన్ని నేను చంపేస్తాను అని అంటాడు. అలా అయితే అతను పక్క గదిలోనే ఉన్నాడు అని ఆమె చెప్పగా ఆ నాయకుడు ఆ గది వైపుగా వెళ్ళి అతనిని ఒక దూలానికి కట్టేసి కొట్టసాగాడు. కానీ అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు, మౌనంగా ఉంటాడు. ఇది గమనిస్తున్న నాయకుడు ఎందుకు ఇతను ఇలా ఉన్నాడు అని అడగ్గా అతను జరిగిన విషయాన్ని అతనికి చెప్తాడు. అప్పుడు ఆ నాయకుడు ఇలా అనుకుంటాడు, ఆమె తనకి సహాయం చేసిన అతన్ని చంపాలనుకుంటోంది, మరి ఇంకొకరు వస్తే నన్నెందుకు చంపదు అని ఒక ఉద్దేశంతో పిలిచి ఇలా అంటాడు, నేను అతన్ని చంపుతాను కానీ నాకు ఒకరి సహాయం కావాలి అని చెప్తాడు. నీకు ఎలాంటి సహాయం కావాలి అని త్వరగా అతను నువ్వు ఇక్కడ నించొని అతన్ని పట్టుకో అని అంటాడు. అతన్ని కదలనివ్వద్దు అని ఆమెను కోరుతాడు. అప్పుడు ఈ నాయకుడు తన కత్తిని తీసుకొని సాధువును చంపుతున్నట్లుగా ప్రవర్తించి ఈమెను చంపేస్తాడు. మరియు ఆ సాధువుకి కావాల్సినంత సేవలను చేసి తనతో పాటు ఉండమని కోరుతాడు. ఆ సాధువు తనతోనే ఉంటూ చాలా బోధనలు చేస్తాడు. ఇది విన్న ఆ నాయకుడు చాలా బాధపడి తను చేసే పనిని మానేసి ఆ సాధువుతో పాటి తన బోధనలు వింటూ తన దగ్గర శిష్యరికం తీసుకొని తనతో పాటి ఉండిపోతాడు. ఈ కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు, విభేదాలు మరియు కలతలు సృష్టించడం ద్వారా ఆమె నాశనానికి వడిగట్టింది. అలానే ఆమె జీవితాన్ని కోల్పోయింది. ఆమె ధర్మ మార్గంలో నడిచి ఉండింటే ఆ సాధువు కోసం వేచి ఉండింటే ఇదంతా జరిగేది కాదు అని బుద్ధుడు చెప్తున్నాడు. కాబట్టి ధర్మ మార్గంలో నడవడం వల్ల విజయం మరియు ఆనందం వస్తుందని చెప్తున్నాడు. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.